హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ టు హనీత అఫీషియల్స్ అండి. కొంచెం జలుబు చేసింది, నాకు కూడా వాయిస్ సరిగ్గా రావడం లేదు. ఈరోజైతే నేను వైటీ స్టూడియోలో ఎర్రన్ ఎక్కడ ఉంటుంది, కమ్యూనిటీ అనేది ఎక్కడ ఉంటుంది, సబ్స్క్రైబర్ అనేది వీడియోకి ఎలా పెరుగుతారు, వ్యూస్ అనేది ఎలా వస్తాయి, మనకి రియల్ వాచ్ అవర్స్ ఎక్కడుంటాయి, వాచ్ టైం అనేది సపరేట్ ఉంటుందండి, వాచ్ అవర్స్ అనేది సపరేట్ ఉంటుంది. అది మొత్తం ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే చూపించబోతున్నానండి. మనకి యూట్యూబ్ అనేది ఉంటే మనకి కంపల్సరీ వైటీ స్టూడియో అనేది ఉండాలండి. మనం ప్రతి ఒక్క వీడియో, మన కామెంట్ వచ్చిన వీడియో మొత్తం అన్నీ మనం వైటీ స్టూడియోలోనే మనకి కనిపిస్తాయి. వాచ్ అవర్స్ అనేది కూడా మనకి వైటీ స్టూడియోలోనే కనిపిస్తాయి. కాబట్టి మనకి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉన్న వాళ్ళకి వైటీ స్టూడియో అనేది ముఖ్యంగా అవసరం ఉంటుంది. నేను కూడా ఫస్ట్లో యూట్యూబ్ ఒకటి పెట్టుకొని వైటీ స్టూడియో నేను అంతగా యూజ్ చేస్తుండేదని నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది వైటీ స్టూడియోని యూజ్ చేయాలని. నేనైతే మొత్తం ఈ వైటీ స్టూడియోలో మనం వాచ్ అవర్స్, మన సబ్స్క్రైబర్ని ఎలా చూసుకోవాలి, షార్ట్కి మామూలు పెద్ద వీడియోలకి అన్ని దానికి కలిపి వాచ్ టైం అనేది రన్ అయితే ఉంటుందండి. అది రియల్ వాచ్ టైం అయితే కాదండి. నెక్స్ట్ ఎరన్లో అనేది ఉంటుంది. అందరూ ఎరన్ అంటున్నారు, కానీ ఆ ఎరన్ ఎక్కడ ఉంటుంది, వైటీ స్టూడియోలో ఎరన్ ఎక్కడ ఉంటుంది అని ఎవరికి తెలియదండి. నాకే తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఎరన్ ఎక్కడ ఉంటుంది, మన వీడియోస్కి వచ్చేసి వాచ్ టైం ఎక్కడ కౌంట్ అవుతుంది, షార్ట్ వీడియోస్కి 10 మిలియన్ ఎలా కౌంట్ అవుతాయి, మన పెద్ద వీడియోలకి 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ అవుతాయి, అవన్నీ ఇప్పుడైతే నేను చూపించబోతున్నానండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా, మిస్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఫోన్ని ఇలా ఆన్ చేయగానే మనం వైటీ స్టూడియోలోకి అయితే వెళ్దామండి. వైటీ స్టూడియోలోకి అయితే ఇలా వచ్చేసాము. ఇక్కడైతే మొత్తం 0 ఉందండి. ఇది అకౌంట్ లేదు, మనకు అకౌంట్ లేనిది వైటీ స్టూడియో అయితే ఓపెన్ తీసుకున్నాను నేను మీకు చూపించడానికి. ముందుగా అయితే ఇక్కడ గంట సింబల్ ఉంది కదండి, మనకి ఏ నోటిఫికేషన్ వచ్చినా ఇందులో అయితే ఉంటాయండి. మనకి యూట్యూబ్ ఇంకా 5000 సబ్స్క్రైబర్ క్లియర్ అయినా, 1000 సబ్స్క్రైబర్ క్లియర్ అయినా కూడా ఇందులో నోటిఫికేషన్ మనకు థంబ్నెయిల్ ఎలా రాయాలి మొత్తం ఇక్కడ నోటిఫికేషన్ అనేది యూట్యూబ్ వాళ్ళు వేస్తారండి. ఇక్కడ మన అకౌంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మన అకౌంట్ ఓపెన్ చేసినామంటే ఇక్కడ మన ప్రొఫైలు, మనం ఏమేమి ఎడిటింగ్ చేసి ఉంటామో మొత్తం అన్ని ఇందులో అయితే ఉంటుందండి. ఇక్కడైతే చూసుకోవచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, వ్యూస్ అంటే ఇవ్వండి. వ్యూస్ అంటే అన్నిటికీ కలిపి మన యూట్యూబ్లో వచ్చే వ్యూస్ సపరేట్ అండి, ఇక్కడ కౌంట్ అయ్యే వ్యూస్ సపరేట్ అండి. నెక్స్ట్ వాచ్ టైం అవర్స్ అంటే ఇవి షార్ట్కి మొత్తం అప్లోడ్ అయ్యేవి మొత్తం ఆ వాచ్ టైం అయితే కౌంట్లోకి రావండి. మనకి 28 లాస్ట్ అని ఉంది కదండి, అక్కడ 28 డేస్ మాత్రమే కౌంట్ అవుతుంది. మొత్తం మిగతావన్నీ తగ్గుతూ వస్తుంటాయి. మీరు ఫాలో చేసినట్లయితే మీ వైటీ స్టూడియోలో అయితే కనిపిస్తుందండి. నెక్స్ట్ కిందకు వచ్చేసరికి ఇక్కడ మన వీడియోస్ అండి, డమ్ షరమ్ అని ఉంది. ఇక్కడ మన వీడియోస్ అయితే ఉంటాయండి. మనకి ఏ వీడియోస్కి ఏ కామెంట్ వచ్చినా కూడా ఇక్కడే ఉంటుందండి. మనం ఇక్కడ ఇంకా చూసుకొని ఇక్కడే మనం లైక్ కొడితే అది లైక్ రాదండి. మనం యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లోనే ఇంకా లైక్కి అండ్ కామెంట్కి రిప్లై అయితే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కాంటాక్ట్ అని ఉంటుందండి. ఇక్కడికి వెళ్తే మన వీడియోస్ మొత్తం అన్ని ఇక్కడ వచ్చేస్తాయండి. మనం ఏమేమి పెట్టింటామో ఆ వీడియోస్ మొత్తం ఇక్కడైతే వచ్చేస్తాయి. ఇక్కడ పైన పెద్ద వీడియోస్ వస్తాయి, కింద షార్ట్ వీడియోస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి అనిమల్స్ అని ఉందండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇదే అండి మెయిన్. అంటే ఇక్కడ చూడండి, వ్యూస్ అంటే మన పెట్టిన ఫస్ట్ వీడియోస్కి వ్యూస్ అనేది ఎన్ని వస్తాయో ఇక్కడైతే తెలుసుకోవచ్చండి. మనం ఒక్క వీడియో లాంగ్ వీడియో పెడితే వ్యూస్ అనేది ఇక్కడ కౌంట్ అయ్యడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ రీల్స్ టైం అవర్స్ అన్నీ మొత్తం ఇక్కడైతే చూపిస్తుందండి. లాస్ట్ 24 డేస్లో ఎన్ని వచ్చింటే మొత్తం అన్ని ఇక్కడైతే చూపించడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అండి వాచ్ టైం అవర్స్ అంటే అది ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు మన వీడియో క్లిక్ అయింది, మన వీడియో వాచ్ టైం కౌంటింగ్ అనేది ఇక్కడైతే రావడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సబ్స్క్రైబర్, మన ఒక్క వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్ అయినారు
ఆ వీడియోని బట్టి ఇక్కడ సబ్స్క్రైబర్ అనేది తెలుస్తుందండి మనకి. మన వీడియోలు చూసి ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూడండి ఓవర్ వ్యూ అని ఉంది, ఇక్కడ ఉంది. కాంటాక్ట్ అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చండి. ఇదైతే మనం పెట్టిన వీడియోలో యానిమేషన్ దాంట్లో అయితే ఉంటుందండి, మనం అయితే క్లియర్గా చూసుకోవచ్చండి. వైటీ స్టూడియోలో ఇలా సెట్టింగ్స్ మనం అన్నీ చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ అని ఉంటుందండి. ఈ కమ్యూనిటీ మీద క్లిక్ చేసినానంటే ఇక్కడైతే కామెంట్ అండ్ రెగ్యుటేషన్ వ్యూస్ 28 days అంటే మొత్తం అన్నీ కలిపి ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ మనకి ఎన్ని కామెంట్లు వచ్చినాయి, మనం ఎన్ని ఆల్ వ్యూస్ అన్ని కాంటాక్ట్ మొత్తం కామెంట్ అన్ని ఇక్కడైతే చూడడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎరన్ అంటే ఇదేనండి. ఎరన్ అంటే నేను ఏదో అనుకున్నా కానీ ఎరన్ అని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు అప్పుడు అర్థం కాలేదండి. ఇప్పుడు నాకైతే క్లియర్గా అర్థమైంది. ఈ ఎరన్లోనే మొత్తం యూట్యూబ్ మొత్తం ఈ ఎరన్లోనే ఉంటుందండి. మనం చూసుకున్నట్లయితే ఈ ఎరన్ మీద ఇలా క్లిక్ చేసుకుంటున్నామంటే క్లియర్గా అయితే చూపిస్తానండి మీకు. నాకైతే ఇంతవరకు ఇంత క్లియర్గా ఎవరు చూపించుండారో అనుకుంటున్నా అంటే, ఎందుకంటే నేను ఎక్కడ చూడలేదండి ఇలా ఇంత క్లియర్గా చెప్పేవాళ్ళది. చూడండి ఇక్కడైతే బికాజ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని ఉందండి. ఇక్కడైతే మొత్తం ఇవి రెండు ఓపెన్ అవుతాయండి మనం యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే షోయింగ్ డేటా యాజ్ ఆఫ్ 20 December 24 అని ఉందండి. ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడైతే మీకు చాలా బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి ఈ వీడియో అయితే. చూడండి ఇప్పుడు 0 సబ్స్క్రైబర్. ఈ మొబైల్కి యూట్యూబ్ ఛానల్ అనేది లేదండి. వైటీ స్టూడియో అయితే నేను ఆన్ చేసి మీకు చూపించడానికి అయితే తీసుకున్నానండి. చూడండి ఇప్పుడు ఇక్కడ సబ్స్క్రైబర్ 5000, ఫస్ట్ 500 సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ కావాలండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 0 వీడియోస్ అప్డేట్స్ అండి. 3 వీడియోస్ అని ఉంది. లాస్ట్ 90 daysలో వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలంట అండి. నెక్స్ట్ వచ్చేసరికి పబ్లిక్ వాచ్ టైం అవర్స్. చూడండి ఇప్పుడైతే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నానండి. అండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే 3000 పబ్లిక్ ఫాలోవర్స్ అయితే ఉండాలండి ఫస్ట్ స్టెప్కి. దీంట్లో 3 స్టెప్ అని ఉంటుంది, అది చివరిలో అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే 0 పబ్లిక్ వాచ్ టైం అంటే ఫస్ట్ 3000 hours వితిన్ 365 daysలో కంప్లీట్ అయితే చేయాలండి. పబ్లిక్ షార్ట్ వచ్చేసి 13 lakhs అని ఉందండి. లాస్ట్ 90 daysలో 13 lakhs మనం కంప్లీట్ చేయగలిగితే మోనిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చండి. ఇది సెకండ్ స్టెప్ అండి. థర్డ్ స్టెప్ వచ్చేసి ఇక్కడైతే ఉన్నది నెక్స్ట్ స్టెప్ అని చూపిస్తాను. చూడండి నేను ఏది చూపించాల్సిన అవసరం లేదని ఎరన్లోకి వెళ్తే మొత్తం మీ ఛానల్ డీటెయిల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయండి. నెక్స్ట్ స్టెప్ అని ఉంది. ఇది ఇంకా లాక్ ఓపెన్ అవుతుందండి. 2 వెరిఫికేషన్కి మనకి ఈజీ అవుతుందండి. అది ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి అది వెరిఫికేషన్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ నంబర్ వెరిఫికేషన్ అయిపోయి ఇక్కడికైతే వస్తామండి మనము. లర్న్ మోర్ అబౌట్ అప్లైనింగ్ అని ఉందండి. గెట్ 2 steps అని ఉందండి. నెక్స్ట్ ఇవి 2 ఓపెన్ అవుతాయండి. ఇవి మొత్తం క్లియర్ అయితే మనకి ఈ 2 అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఎలిజిబిలిటీ అంటే ఏమీ లేదండి. ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ అని ఉంది. ఈ ఎలిజిబిలిటీలో కిందకు వస్తే మనం షోయింగ్ డేటా హ్యాస్ 20 December 24 లర్న్ మోర్ అని ఉందండి. 0 సబ్స్క్రైబర్ అండి. 1000 సబ్స్క్రైబర్ కంప్లీట్ కావాలండి. నెక్స్ట్ మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం లాంగ్ వీడియోస్ పెడితే, ముఖ్యంగా ఇదేనండి మనకు కావాల్సింది. మన లాంగ్ వీడియోస్ పెడితే ఇక్కడైతే కౌంట్ అవ్వడం అయితే జరుగుతుందండి. 4000 వాచ్ అవర్స్ అండ్ 10 lakhs షార్ట్కి అయితే రావాలండి. 10 lakhs కంపల్సరీగా. ఈ పెద్ద వీడియోలకి అయితే 4000 వాచ్ అవర్స్ అంటే ఇవేనండి. 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ కావాలండి. 0 పబ్లిక్ వాచ్ టైం. చూడండి ఇక్కడైతే మెయిన్ మనకు 4000 వాచ్ అవర్స్ ఎలిజిబిలిటీలో అయితే దొరుకుతాయండి. 10 lakh షార్ట్ వీడియోస్కి అయితే 90 daysలో అయితే పూర్తి చేయాలంటండి. 4000 వాచ్ అవర్స్ వచ్చేసి 365 daysలో మనం 4000 వాచ్ అవర్స్ అనేది మనం కంప్లీట్ అయితే చేయాలండి. చాట్ అండ్ ఈమెయిల్ సపోర్ట్ ఇవన్నీ ఓపెన్ అవుతాయండి. ఇది ఫుల్ కంప్లీట్ అయితే
అప్పుడు ఇక్కడ ఇలా అనేది చూపిస్తుందండి. మనం ఇంకా మన ఛానల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ ఎరన్లోకి వచ్చేస్తే మొత్తం ఇవన్నీ ఓపెన్ అవుతాయి. మనం చూడనట్లయితే అండి, ఈ ఫస్ట్ ఇంకా చూపిస్తున్నాను చూడండి. మీకు స్టార్ట్ జర్నీ అని చెప్పాం కదండి, ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఎలిజిబిలిటీ 3 స్టెప్స్ ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి 3 వీడియోస్ 19 డేస్లో అప్లోడ్ చేయాలంటండి. కంపల్సరీగా 500 సబ్స్క్రైబర్ అయితే రావాలండి. సెకండ్ స్టెప్లో వచ్చేసి 0 పబ్లిక్ 3000 వాచ్ అవర్స్ 90 డేస్లో 13 lakhs అయితే కంప్లీట్ అయితే దీనికైతే మనం మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది సెకండ్ స్టెప్ అండి. ఇదైతే థర్డ్ స్టెప్ అని చెప్పొచ్చు అండి. ఇది మనకి వాచ్ టైం అనేది ఇక్కడైతే కౌంట్ అవుతుంది. మీకు ఈ వీడియో చాలా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. తెలియని వాళ్ళకి, కొత్తగా ఉండే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోనండి. ఇక్కడైతే ఉంటుందండి ఎరన్ అనేది, మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ కంటిన్యూకి వచ్చేస్తే ఇక్కడైతే మనం పెట్టే వీడియోస్కి అనేది మొత్తం అన్ని కామెంట్ అవే వస్తూ ఉంటాయండి. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైటీ స్టూడియో ఆన్ చేయగానే ఇదే మన ఛానల్ అనేది వచ్చేస్తుందండి. ఈ వీడియోని ఇస్తే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నా. నాకైతే ఎవరు చెప్పలేదండి, నేనే మొత్తం అన్ని చూసుకున్నానండి. మన నెక్స్ట్ వీడియోలో మనం వైటీ స్టూడియోలో కొన్ని ఆప్షన్స్ అనేది ఆన్ చేసుకోవాలండి. పబ్లిక్లో ఎలా పెట్టుకోవాలి అనేది మొత్తం అనేది చూపిస్తారండి. వీడియోని ఇస్తే చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.